హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ వీడియో బుల్లెట్ లవర్ 143 యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు అయితే మనము పరిగి దగ్గరకు వచ్చినాము. పరిగి దగ్గర అది మొన్నటి ఒక బ్లాగ్ తీసినాం కదా, అక్కడ నుంచి కొంచెం ఫ్రెండ్ వస్తే మనకైతే వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి. మహాగణపతి కళా ఆర్ట్స్ వాళ్ళు అయితే వినాయకులు అయితే ఇక్కడ పెట్టినారు. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది వినాయకులు ఒక ఫినిషింగ్ అవన్నీ. అయితే ఒకసారి లొకేషన్ చూడొచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ సైడ్ అయితే షిరిడి సాయిబాబా మందిరం అని ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు కాడే మనకైతే వినాయకులు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడైతే వినాయకులు బయట నుంచి అయితే ఎక్స్పోర్టింగ్ చేయించుకున్నారు. అన్ని పెయింటింగ్ అయిపోయినాయి. పెయింటింగ్ వర్క్ అయితే మేము ఆల్రెడీ ఒకసారి చూసినాము. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరైతే ఇప్పుడు ఒకసారి బయట ఇక్కడ అయితే మనకి డెమో పెట్టారు. ఈ వినాయకుడిని అయితే చూసేద్దాం మనము. ఈ వినాయకుడు అయితే మనకి బయటకి అయితే డెమోకి పెట్టారు. చూడొచ్చు ఈ వినాయకుడు మనము చౌడేశ్వర్ కాలనీలో చూసినాం కదా, మనకి సైడ్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్చులు అన్ని ఇట్లా కాణిపాక వినాయకుడు టైప్ వచ్చినాయని. పెయింటింగ్ వర్క్ చూడండి, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా డీటెయిలింగ్ గా ఉంది వర్క్ అయితే. అసలు నేను లోపల కూడా పెయింటింగ్ వర్క్ అయితే చూసిన. ఫినిషింగ్ వర్క్ అయితే మనకి చాలా స్మూత్ ఫినిషింగ్ మాదిరింది. చూడండి వినాయకుడు ఎంత బాగుంది. లాంగ్ నుంచి ఒకసారి చూద్దాం మనం ఇది. అసలు ఆ ఫేస్ లో కలర్ కావచ్చు, ఆ కలరింగ్ వర్క్ అసలు ఎంత హెవీ కనిపిస్తుంది చూడండి మీరు. నెక్స్ట్ అయితే మనకి ఇటు సైడ్ ఒక షెడ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇటు సైడ్ మనకైతే ఇంకా షెడ్ కన్స్ట్రక్షన్ కాలేదు, అందుకనేసి వినాయకులు అయితే అన్ని క్లోజ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఆ షెడ్ లోకి అయితే వెళ్ళి వీడియో చూద్దాము. ఒకసారి చూడండి, దీనికి ఐ ఫినిషింగ్ కూడా భారీ ఉంది. అసలు వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగుంది. పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగా ఇచ్చేసినాడు. ఒకసారి చూద్దాం మనం దీన్ని. ఇది దాదాపు మనకైతే ఒక 10 feet వరకు వస్తుంది. ఇప్పుడైతే మనము ఆ షెడ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు షెడ్ లోకి వచ్చేసామండి. చూడండి వినాయకుడు, నాకైతే పెయింటింగ్ వర్క్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మామూలుగా అయితే మనకి పిఓపి వినాయకులకి చూడొచ్చు ఇట్లా కిరీటింగ్ అయితే మనకి చమ్కి వదులుతాడు. ఇక్కడైతే మనకి చమ్కి వదలకుండా గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చినాడు. ఇందువల్ల అయితే మనకి గణపతి అయితే చాలా అంటే చాలా లుక్ గా కనబడిస్తుంది. చూడండి వినాయకుడు ఎంత బాగుందో. ఇది మనకైతే ఇట్లా సింపుల్ గా కూర్చోండి వినాయకుడు అంటే. ఇది దాదాపు మనకైతే ఇది ఒక 6 feet వరకు వస్తుంది. మనమైతే ఒకసారి ఫ్రంట్ నుంచి చూద్దాము. అదే కలరింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. అసలు ఈ పంచ్ వచ్చేసరికి మనకైతే పెయింటింగ్ కానీ ఎంత రియలిస్టిక్ గా కనబడిస్తుందో చూడండి ఒకసారి. ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 6 feet వరకు వస్తాడు. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఇటు సైడ్ వద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 4 feet వరకు వస్తాడు. చూడండి ఇది దర్బార్ మోడల్లో ఉంది. ఎలక పైన అయితే కాలు పెట్టుకునేసి దీనికి కూడా అంటే పూజ చేసి పెట్టినారు. ఇంకా వినాయకులు అయితే ఇంకా రావాల్సింది. షెడ్ అయితే చాలా ఖాళీ ఉంది. అండ్ రైట్ సైడ్ లో ఇంకొక షెడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ సైడ్ చూద్దాము. ఇది సేమ్ గణపతి, మనకైతే కలరింగ్ కొంచెం డిఫరెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి పెయింటింగ్ వర్క్ అయితే. నెక్స్ట్ ఈ పక్క చూద్దాం మనము. ఛత్రపతి శివాజీ మోడల్. ఇది మనకి 4 feet వచ్చింది. మనం ఇంత వరకు చూసిండే వీడియోస్ లో అయితే మనకి ఇది దాదాపు ఒక 11 to 12 feet వరకు వచ్చింది. ఇదైతే నేను ఇక్కడ ఫస్ట్ మోడల్ చూస్తాను. ఇది అది కూడా కలరింగ్ లో చూస్తాను. చాలా బాగుంది చూడండి. దీంట్లో కూడా మనకి 2 pieces ఉన్నాయి. చూడండి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అండ్ డ్రెస్సింగ్ కలరింగ్ కొంచెం డిఫరెంట్ అంతే. చాలా అంటే చాలా బాగున్నాయి. బుకింగ్స్ అయితే ఓపెన్ లో ఉన్నాయి. నేనైతే కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ఒకసారి అయితే కాల్ చేసేసి బుక్ చేసుకోండి. డీటెయిల్స్ అయితే కనుక్కొని. నేనైతే ప్రైస్ డీటెయిల్స్ అడిగినా వాళ్ళైతే వద్దన్నారు, మేము చెప్పమన్నారు. కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, కాల్ చేసి కనుక్కోమని చెప్తున్నారు. సో ఇవన్నీ. నెక్స్ట్ అయితే ఎక్కడ వెళ్దాము. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక 4 feet వరకు వస్తాడు. చూడండి మనకైతే సింపుల్ గా కూర్చోండి వినాయకుడు. కలరింగ్ వర్క్ చూడండి, అసలు స్కిన్ కలర్ మనకి వినాయకుడు అయితే రియల్ గా కూర్చున్నట్లున్నాడు. మనకి వినాయకుడు పర్ఫెక్ట్ గా వదిలినారు కలరింగ్ వర్క్ అయితే. మనకి చూడండి పింక్ పంచితో సింపుల్ గా పీట పైన కూర్చోండి వినాయకుడు. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్దాం మనము. ఈ వినాయకుడు చూడండి, ఈ వినాయకుడు కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక 5 feet వరకు వస్తాడు. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ చూడండి ఎంత బాగుంది. సోఫా సీటు దర్బార్ మాదిరి ఉంది మనకి ఇదే వినాయకుడు. ఆ కలరింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది. అంతా బ్లాక్ లో సిల్వర్ మిక్స్ వదిలి ఈ పంచ కలరు అంత డీటెయిలింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా వదిలినాడు మనకైతే. నెక్స్ట్ ఇట్ సైడ్ అయితే మనకి ఇది ఇంకొక పీసు. ఈ చిన్న వినాయకులు అయితే మనకి ఒక 2 pieces వరకు ఉన్నాయి. మాక్సిమం ఏమన్నా నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా వినాయకులు అయితే వస్తాయి అనుకుంటా, ఎందుకంటే రైట్ సైడ్ లో ఇంకా షెడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ మనకి మన బజరంగ్ బల్ మోడల్ చూడండి, ఇది కూడా పెయింటింగ్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది ఈ వినాయకుడు కూడా.
వినాయకుడు మనకి దాదాపు ఒక 6 feet వరకు వస్తాడు. ఒకసారి లాంగ్ నుంచి చూద్దాం మనం ఈ వినాయకుడిని. దీంట్లో కూడా మనకి 2 pieces అవైలబుల్ ఉన్నాయి. చూడండి, ఇది రెండిళ్ళకి డిఫరెన్స్ అంటే ఏమి లేదు. మనకి హనుమాన్ ఫేస్ ఒక్కటి అంతే, ఇంకా అంతా సేమ్. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ వినాయకుడు కూడా. నెక్స్ట్ మనము దాని సైడ్ లో ఉన్నాయి, ఇట్లా వెళ్దాం. మనము లాంగ్ నుంచి చూద్దాం. పెయింటింగ్ ఇంకా నిన్నే అంట వేసింది, నాకు కూడా తెలీదు. ఇందాక మనం చూసాం కదా ఆ వినాయకుడు, ఇది కొంచెం డిఫరెంట్. అంటే ఇది కొంచెం ఇంకా చిన్నగా ఉంది వినాయకుడు. ఇది దాదాపు ఒక మనకి 4 feet వరకు వస్తాడు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది అన్ని వినాయకుడు. అది పంచ కలర్ అయితే మనకి అస్సలు రియలిస్టిక్ గా ఉందండి. పంచ నిజంగానే కట్టినట్లుంది మనకైతే. నెక్స్ట్ వినాయకుడు రాజా వినాయకుడు చెప్పినాం కదా. చూడండి రాజా వినాయకుడు ఎలా ఉన్నాడు. మనకి హాఫ్ బాడీ చూస్తేనే మనకి వీడియోలో చూడ హై క్లారిటీ పెట్టుకోండి ఒకసారి చూడండి, ఎంత అస్సలు రియల్ గా కూర్చున్నట్టుంది మనకి. ఈ వినాయకుడు మనకి దాదాపు ఒక 5 feet and half వరకు వస్తాడు. చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఈ పిఓపి వినాయకులకి ఎట్లా అంటే మనకి కిరీటానికి అయితే గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసి అయితే కొంచెం ఓవర్ కనబడిస్తుంది. వీళ్ళు అట్లా లేకుండా అంత గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసి అయితే చాలా అట్రాక్టివ్ గా పెట్టేసినారు మనకి వినాయకులు. నెక్స్ట్ ఇటు సైడ్ ఇంకొకటి మనకి మన బొమ్మబోలే శివుని మోడల్లో ఉన్నాడు వినాయకుడు అయితే. చూడండి, మనకైతే ఆవు అనుకుంటా, ఆవు నందివాహనం తలపైన అయితే కూర్చోండి వినాయకుడు. ఇది చూడొచ్చు, ఇది మనకి గుడి దాదాపు ఒక 4 to 5 feet వరకు వస్తుంది. దీంట్లో కూడా మనకి 2 pieces ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో డీటెయిలింగ్ వర్క్. మనకైతే తలపైన అయితే గంగాదేవి ఉంది, చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఈ వినాయకుడు. నెక్స్ట్ మనకి ఇటు సైడ్ వెళ్దాము. అబ్బా ఎంత బాగుంది చూడండి ఈ వినాయకుడు కూడా. మనకి దాదాపు ఈ వినాయకుడు ఒక 6 feet వరకు వస్తాడు. అయితే పర్ఫెక్ట్ ఉంది మనకి వినాయకుడు. తొండం పైన అయితే ఓం అని ఉంది, చూడండి చాలా బాగుంది. ఇది కూడా మనకి సింపుల్ గా కూర్చోండి వినాయకుడు. ఆ పంచ్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వదిలినాడు. రియల్ గా పంచ్ కట్టినట్టుంది చూస్తే కనుక మనకి లాంగ్ నుంచి. అంటే మనం చెప్పేంత వరకు తెలియదు అది కలరింగ్ అని. ఎవరన్నా కొత్తలు చూసినారంటే రియల్ గా పంచ్ కట్టినారా అంటారు వీళ్ళు. ఈ 3 నామాలు చూడొచ్చు, మనకైతే బొట్టు చూడొచ్చు ఎంత బాగుందో. ఈ ఐ ఫినిషింగ్ చూడండి ఒకసారి. ఇంక ఈ చెవులో అయితే వాళ్ళు ఇచ్చిన కలరింగ్ కే చాలా బాగా కనబడుతుంది. మనమైతే ఇంకా స్టోన్ ఫినిషింగ్ ఇచ్చే పని కూడా లేకున్నట్లయితే వీళ్ళు పెట్టేసినారు. చాలా బాగుంది చూడండి. ఇంకా కిరీటానికి అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ కలరింగ్ చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ అయితే మనకి ఈ పక్క గుర్రం పైన ఉండే వినాయకుడు చూడండి ఎంత బాగుందో. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక 6 feet వరకు వస్తాడండి. చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉందో వినాయకుడు అయితే. ఇక్కడైతే మనకి ఇదైతే ఒక పీస్ అవైలబుల్ ఉంది, మేబీ ఇంకా తెప్పిస్తారు అనుకుంటా. మనకైతే చూడండి కిరీటం ప్లేస్ లో మనకైతే ఇది టోపీ పెట్టారు. చాలా అంటే చాలా బాగుందండి ఈ వినాయకుడు ఇది. ఇక్కడైతే మనకి ఇది ఒక్క పీసే ఉంది, మేబీ ఇంకా షెడ్ ఖాళీ ఉంది కదా, తెప్పిస్తారు అనుకుంటా. ఇంకా మనకి లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్ అండి ముంబై గణపతి. చూడండి తామర పువ్వు పైన అయితే నిలబడుకొని ఉండే వినాయకుడు. ఈ వినాయకుడు కూడా మనకి దాదాపు ఒక 6 to 7 feet వస్తాడండి. మనకైతే పైన చూడొచ్చు నాగపడగలు అండ్ కిరీటంలో మనకైతే చేపలు ఉన్నాయి చిన్న చిన్నగా. బాగుందండి వినాయకుడు ఫినిషింగ్ వర్క్ అయితే బాగుంది. ఎక్కడి నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేయించినారో తెలియదు లొకేషన్. మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే వాళ్ళతో వీలైతే కన్నా వాళ్ళు వాళ్ళతో మాట్లాడదామండి ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసినారు ఏమి అనేసి. మొత్తానికి అయితే ఇక్కడ వినాయకులు ఇవ్వండి. ఇంకా అంటే ఇంకా ఇప్పుడు ఇవైతే వినాయకులేమో నిన్న పెయింటింగ్ కొట్టించినాము, టచ్ చేయొద్దండి అన్నారు. మేబీ ఇంకా ఖాళీ ఉందంటే ఇంకా తెప్పిస్తారు అనుకుంటా వినాయకులు అయితే చాలా బాగున్నాయి. కావాలనుకునే వాళ్ళు అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తానండి, కాల్ చేసేసి బుక్ చేసుకోండి. బాగున్న వినాయకులు త్వరగా వచ్చేసి అయితే ఇక్కడ బుక్ చేసుకోండి. మనకైతే లొకేషన్ వచ్చేసరికి చూడొచ్చు, ఇక్కడైతే మనకి షిరిడి సాయిబాబా మందిరం పరిగి అని ఉంది. ఈ బోర్డు కాడే మనకైతే ఇటు సైడ్ చూడొచ్చు ఒక షెడ్ అయితే కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకొక షెడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు.
వినాయకులు అయితే చాలా బాగున్నాయి. లొకేషన్ ఏదండి, మనకి ఇటు సైడ్ వెళ్తే కనుక మడక్సిరా వెళ్తాది, అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్ రోడ్ వచ్చేసి మనకి హిందూపూర్ నుంచి వస్తుందండి. ఇంకా మీకు డౌట్ ఉంటే కనుక మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ చూస్తే ఇంకొక బోర్డు ఉంది, ఆ బోర్డు వచ్చేసి మనకి గ్యాస్ స్టేషన్ ఉంది. అండ్ ఇలాగ కొంచెం ఫ్రంట్ వెళ్తే మనకి పోలీస్ స్టేషన్ వస్తుంది, పరిగిరూలరు పోలీస్ స్టేషన్. లొకేషన్ అయితే ఇది. వినాయకులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో వదులుతాను, కావాలనుకునే వాళ్ళు అయితే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుల్లెట్ లవర్ 140 యూట్యూబ్ ఛానల్. అలాగే మీకు దగ్గరలో ఏమైనా షెడ్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను అక్కడైతే వచ్చి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ మేబీ నా వరకు అయితే నేను వచ్చేస్తానండి, దాంట్లో ఏం లేదు. ఎవరైనా షెడ్స్ దగ్గరలో తెలిసినవి ఉంటే కనుక కామెంట్ చేయండి, నేనైతే అక్కడ వచ్చి వీడియో అయితే తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుల్లెట్ లవర్ 140 యూట్యూబ్ ఛానల్.